హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం డెట్ మేనేజ్మెంట్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఫ్యామిలీని ఫైనాన్షియల్లీ ఫ్రీ చేయాలి అంటే ఇలాంటి ట్రిక్స్ అనేది డెఫినెట్లీ మస్ట్ ఫాలో చేయాల్సిన ట్రిక్స్ ఇవి. సో ఫస్ట్ హ్యాక్ వచ్చేసి స్నోబాల్ మెథడ్ అండి. స్నోబాల్ మెథడ్ అంటే ఏం లేదు, మనం ఏదైనా కొండపై నుంచి, అదే మంచు కొండపై నుంచి ఒక చిన్న స్నోబాల్ మూవ్ అవ్వడం అనేది స్టార్టింగ్లో చూస్తాం. బట్ అది రోల్ అయ్యి కిందకు వచ్చేటప్పటికి ఎంత పెద్ద స్నోబాల్ లాగా తయారవుతుందో మనకు అర్థమవుతుంది. సో డెట్ క్లియర్ చేయడంలో కూడా స్నోబాల్ మెథడ్ అనేది చాలా ఫేమస్ అండి. ఏంటంటే మనకున్న డెట్స్ అన్నీ ఒక లిస్ట్ రాయండి, లైక్ స్మాల్ డెట్స్ నుంచి లార్జ్ డెట్స్ వరకు. ఈవెన్ ఇట్ మైట్ బి క్రెడిట్ కార్డ్ లోన్ ఆర్ పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఏదైనా అయి ఉండొచ్చు. లోన్ ఈజ్ ఎ లోన్, డెట్ ఈజ్ డెట్. సో అవన్నీ కూడా మీకు ఏమేమి లోన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా చిన్నదాంతో మొదలుపెట్టి పెద్దదాని వరకు లిస్ట్ అవుట్ చేయండి. దాని తర్వాత ఏదైతే చిన్నగా ఉన్నాయో వాటిని ఫస్ట్ క్లియర్ చేసేయండి. సో దానివల్ల ఈ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యి ఇక్కడ మిగిలిన అమౌంట్ అనేది మనం నెక్స్ట్ది క్లియర్ చేయడానికి కూడా పుష్ చేయొచ్చు అన్నమాట. సో అలాంటివి ఫస్ట్ స్మాల్ డెట్స్ అనేది ఫస్ట్ క్లియర్ చేసేది మొదలుపెడుతుంది. 5K క్రెడిట్ కార్డ్ లోను, 10K పర్సనల్ లోను, ఒక 5 lakhs కార్ లోను, ఒక 10 lakhs ఎడ్యుకేషన్ లోను, ఇలా ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఆ 5K అనేది క్లియర్ చేయండి. క్రెడిట్ కార్డ్ అనేది క్లియర్ చేసేస్తే స్మాల్ విన్ అనేది మనల్ని మెంటల్లీ చాలా బూస్ట్ చేస్తుంది. నేను నా బైక్ లోన్ అనేది కూడా ఒక 50,000 ఉంటే 6 months లోపు ఇలా ఎక్కువ ప్రిన్సిపల్ అమౌంట్ని క్లోజ్ చేసుకుంటూనే దాన్ని క్లియర్ చేసుకున్నానండి. అలాంటి దానివల్ల మోటివేషన్ అనేది డబుల్ అయింది. సో ఇలాంటి ట్రిక్ అనేది ఫాలో అవ్వండి, డెఫినెట్లీ మీకు వర్కౌట్ అవుతుంది, రైట్? సో ఒక నెక్స్ట్ సెకండ్ హ్యాక్ దగ్గరికి వెళ్తే నెగోషియేట్ చేయాలండి. ఇంట్రెస్ట్ విషయంలో నెగోషియేట్ చేయండి. మీకు ఎటువంటిది ఉన్న లోన్స్, ఇది క్రెడిట్ కార్డ్స్ ఏదున్నా కూడా బ్యాంక్ కాంటాక్ట్ చేయండి. బ్యాంక్ కాంటాక్ట్ చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12% లోన్ ఉంది, 12% ఇంట్రెస్ట్ లోన్ ఉంది అనుకుంది, దాన్ని 10% చేయండి అని చెప్పి తగ్గించమని రిక్వెస్ట్ పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 lakh లోన్లో 25 lakh హోమ్ లోన్ ఉంటుంది. జనరల్గా 25 lakh హోమ్ లోన్ ఉంటే మనకి బ్యాంక్ అనేది 2% ఇంట్రెస్ట్ కట్ డౌన్ చేసింది అనుకుందాం. అంత కట్ డౌన్ చేసింది అంటే మనకి లక్షల్లో అమౌంట్ సేవ్ అవుతుందండి, ల్యాక్స్లో సేవ్ అవుతుంది, ట్రస్ట్ మీ. నేను అలాగే రీసెంట్ RBI కట్ తర్వాత నా కార్ లోన్ అలాగే ట్వీక్ చేశాను. అరౌండ్ నా క్యాలిక్యులేషన్ ప్రకారం 2.5 lakhs నేను సేవ్ చేసుకున్నాను. సో ఈ ట్రిక్ కూడా ఫాలో చేయండి, మనకి చాలా అమౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్లో చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటాం, రైట్? ఇంకా థర్డ్ హ్యాక్ వచ్చేసి ఎక్స్ట్రా పేమెంట్స్ చేయండి. మనకి ఏదైనా బోనస్ రావడము, లేకపోతే సైడ్ ఇన్కమ్ లాంటివి అవి ఏమైనా చేయడం వల్ల దాని నుంచి కూడా అమౌంట్ వచ్చిందనుకోండి, అలాంటి దాన్ని ఈ లోన్స్ని ప్రీపే చేయడానికి అని చెప్పి యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5K అనేది ఎక్స్ట్రా మంత్లీ పెడితే మన 25 lakh హోమ్ లోన్ అనేది ఏదైతే ఉంటుందో అది 5 years ఎర్లీగానే క్లియర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో మంత్లీ 5K ఎక్స్ట్రా పెడితేనే అంత తొందరగా క్లియర్ అయిందంటే మనకి ఎంత అమౌంట్ ఎక్కువ ఉంటే అంత అమౌంట్ ఈ లోన్స్ ప్రీపే చేయడంలో పెడితే లోన్లు అనేవి చాలా క్లియర్గా ఎర్లీగా క్లోజ్ అయిపోతాయి, రైట్? నేను అలాగే ఒక ఎక్స్ట్రా అమౌంట్ అనేది నాకు మధ్యలో వచ్చిన టైంలో నేను అలాగే ఒక మేజర్ ఈఎంఐ ఒకదాన్ని అలాగే క్లోజ్ చేశానండి. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఏదైనా బోనస్ అమౌంట్ ఉంటే దీనికి డైవర్ట్ చేయండి, డెఫినెట్లీ లోన్స్ అనేవి ఎర్లీగా క్లోజ్ అవుతాయి. ఇంట్రెస్ట్ అనేది మనం తక్కువగా బ్యాంకులకు పే చేస్తాం. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 75,000 శాలరీ ఉన్నప్పుడు మనం 15,000 సేవ్ చేసి దానిలో ఒక 5,000 అనేది స్లో బాల్ మెథడ్లో, అంటే ఇది చిన్న లోన్స్ క్లియర్ చేయడంలో పెట్టుకుని ఒక 5,000 అనేది ఎక్స్ట్రా పేమెంట్ దేనికి, పెద్ద లోన్స్ ఏమన్నా అయితే వాటికి ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్స్ట్రాగా పే చేయండి. సో అలా చేయడం వల్ల అదేంటి మన చిన్న లోన్స్ క్లోజ్ అవుతాయి, పెద్ద లోన్స్కి ప్రిన్సిపల్ తగ్గుతూ ఉంటుంది. సో రెండు సైడ్ల నుంచి మనం బెనిఫిట్ అవుతాం అనమాట, రైట్? డెట్ అనేది చాలా తొందరగా క్లోజ్ అయిపోద్దండి ఇలాంటి దానివల్ల. ఇంకా ఎడిషనల్గా నేను చెప్దాం అనుకుని ఇంకో ఎడిషనల్ టిప్ వచ్చేసి క్రెడిట్ స్కోర్ అనేది మెయింటైన్ చేయండి. 750+ క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనకి లోన్స్ ఇస్తాయి. అండ్ ఈఎంఐలో ఆన్ టైంలో కట్టడం, బిల్స్ అనేవి క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేవి తొందరగా క్లియర్ చేయడం వల్ల నేను నా స్కోర్ అనేది 700 ఉండేది, దాన్ని 780 వరకు పెంచానండి ఇది వరకు. ఇప్పుడు అది ఇంకా 850+ ఉంది, అది వేరే విషయం. బట్ మనం టైమ్లీ పేమెంట్స్ చేయడం వీటి వల్ల క్రెడిట్ స్కోర్ అనేది చాలా బూస్ట్ అవుతుంది, ఓకే? డెట్ అంటే ఒక బర్డెన్ అండి అది, బట్ మనం దాని పర్ఫెక్ట్ ప్లానింగ్తో దాని నుంచి మనం ఫ్రీడమ్ తీసుకోవచ్చు, ఓకే? నేను ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా ఇదంతా టెస్ట్ చేశానండి. నాకు ఈ హ్యాక్స్ అన్ని విధాలా వర్కౌట్ అయినాయి. ఐ ట్రూలీ బిలీవ్ అందరికీ వర్కౌట్ అవుతాయి. బట్
ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ కన్విక్షన్. అంటే పట్టుదలగా మనం ఇది చేయగలం అనుకొని చేయండి, డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఓకే, డైలీ షార్ట్స్లో ఒక టిప్ అనేది షేర్ చేస్తున్నానండి. అండ్ డైలీ లాంగ్ వీడియో విత్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అండ్ ఇట్స్ లైక్ ఏ గైడ్ అనుకోండి పెడుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి. రేపు రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.